ఓం నమో వెంకటేశాయ. సిరి సంపదలను వసగే మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ప్రధానాంశాలు. వైభవపేతంగా గోదా శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం అలౌకిక ఆధ్యాత్మికానందంలో తరించిన తిరునగరి. అభిషేక సేవలో హరిదేవేరి కటాక్షం, తిరుచానూరులో పద్మావతి దేవి వైభవం. తిరుపతి కపిలతీర్థంలో చక్రస్నాన మహోత్సవం, శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరువీధి ఉత్సవం. ఊరువాడ ఘనంగా గోదా కళ్యాణాలు, ఆండాల్ తల్లి సేవలో తరించిన ఆబాల గోపాలం. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి గోదా శ్రీకృష్ణుల దివ్య కళ్యాణ మహోత్సవంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గోదా కళ్యాణోత్సవం ఆద్యంతం అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. పవిత్ర ధనుర్మాస పరిసమాప్తిని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో సోమవారం గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా టీటీడీ ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం తిరునగిరి వాసులను అలరించింది. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఇక కళ్యాణ క్రతువులో భాగంగా గోదాదేవి శ్రీకృష్ణ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, సత్కార సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదన, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ, ప్రధాన హోమం, పూర్ణాహుతి, వారణమాయురం, మాలా పరివర్తనం, అక్షతారోపణం, నివేదన, మహామంగళహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు క్షేత్రంలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి సోమవారం స్నపన తిరుమంజనం నయనానందకరంగా జరిగింది. శ్రీకృష్ణస్వామి వారి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం శ్రీసూక్త పారాయణంతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి పట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళాభిషేకాలను జరిపారు. ఆపై అమ్మవారికి సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన కైంకర్యాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అద్దము చూచే వేలే అప్పటప్పటికి
అద్దము నీ మోము కంటే అపురూ. ఇక సోమవారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక సౌగంధాల నడుమ అలమేలు మంగమ్మ తిరువీధి ఉత్సవం మనోహరంగా సాగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, వర్ణశోభిత పుష్పమాలికలతో శ్రీ పద్మావతి అమ్మవారిని దేదీప్యమాన అలంకరణలో బంగారు తిరుచుపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధిలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల గుండా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు చక్రతాళ్వార్లకు సుగంధాభిషేకాలను జరిపారు. ఆపై వేదోక్తంగా ఆళ్వార్ తీర్థంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం తిరిగి చక్రతాళ్వార్లను ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి సేవ సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆదిత్యునికి, అమ్మవార్లకు సకల శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆరోగ్య ప్రదాతను కనులారా దర్శించుకుని పరవశులయ్యారు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి క్షేత్రంలో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా దేవేరుల సమేతంగా స్వామివారిని తిరుచుపై ఊరేగింపుగా తీసుకువచ్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా సింహాచలం వరాహ నృసింహస్వామివారిని, గోదా అమ్మవారిని సంప్రదాయ అలంకరణతో ముస్తాబు చేసి ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు వేడుకగా గోదా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం సంప్రదాయ శోభితంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక పీఠంపై, వేరొక పీఠంపై ఆండాళమ్మవారిని సువర్ణ ఆభరణాలు, సుగంధ పుష్పమాలల సమ్మిళితంగా వేంచేపు చేశారు. వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విజయవాడ నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస గోదాకృష్ణుల కళ్యాణాలు అద్భుతంగా జరిగాయి. చక్కని వేదికపై ప్రత్యేక పీఠంపై శ్రీనివాస సార్వభౌముని, మరో పీఠంపై గోదాకృష్ణుల ఉత్సవాలను విశేష అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్త కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. కడప జిల్లా వల్లూరు మండలం పంచనదీ సంగమ తీర్థక్షేత్రం దక్షిణ కాశీ పుష్పగిరి క్షేత్రమందు శ్రీ గోదా కేశవుల తిరుకళ్యాణం సుందరంగా జరిగింది. సంప్రదాయ వైదిక క్రతువులు, ఆగమ సంప్రదాయాల నడుమ వేదికపై గోదా కేశవుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం చూడచక్కగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై గోదా రంగనాథులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనంతో వేడుకగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోదా కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు.
అలాగే ఇటు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో గోదా రంగమన్నార్ల ఉత్సవాలను వేంచేపు చేసి సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులతో కళ్యాణం నిర్వహించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్యనామ స్మరణలతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ, నవకలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, వైదిక క్రతువులు, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం ఘనంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి, గోదా అమ్మవారికి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మూలమూర్తులకు పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, పక్కనే శ్రీ ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. వేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, గోదాదేవిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంరంభాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో రావణ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ వైభవంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్ర
त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकर अंबिकानाथ विश्वेश्वर त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు సకల రాజోపచారాదులను పూర్తి చేసి మంగళాశాసనాలు వేదమంత్రోచ్చారణలతో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో విరాజిల్లింది. నగరంలోని కట్టమంచిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల సుందరమూర్తులను చక్కటి అలంకరణలతో ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై ఎదురెదురుగా వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ పూజలతో ఉపచారాదులను పూర్తి చేసి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.